గుడ్ మార్నింగ్. బీకే హెల్దీ లైఫ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫిజియోథెరపీ ద్వారా డయాబెటీస్ నియంత్రణ అనే టాపిక్ పైన తెలుసుకుందాం. నిన్న వీడియోలో కొద్దిమంది అడిగారు డయాబెటీస్ గురించి. డయాబెటీస్ నియంత్రణ ఎలా చేసుకోవాలి అని అడిగారు, కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోక్ అనే శబ్దం మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అనేది చేతులు మరియు పాదాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రతిబింబ పాయింట్స్ వత్తడం ద్వారా శరీర అవయవాలు పనితీరుని సమతుల్యం చేసే సహజమైన చికిత్సనే ఈ విధానం సుజోక్. సు అంటే చేతులు, జోక్ అంటే పాదాలు. ఈ విధానంలో ప్యాంక్రియాస్, కిడ్నీలు, లివర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పాయింట్లు ఉత్తేజపరచడం ద్వారా, అంటే యాక్టివిటీ చేయడం ద్వారా డయాబెటీస్ నియంత్రణకు సహాయపడుతూ ఉంటుంది. డయాబెటీస్లో శరీరంలో ఇన్సులిన్ సరియైన విధంగా తయారు కాకపోవడం లేదా పని చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది. సుజోక్ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీర శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. డయాబెటీస్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్యాంక్రియాస్, కిడ్నీస్, లివర్, జీర్ణ వ్యవస్థ పాయింట్. ఈ 4 పాయింట్స్ మనం అరిచేతిలోనే ఉంటాయన్నమాట. ఈ అరిచేతిలోని 4 పాయింట్స్ వెతికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాంక్రియాస్ పని ఏంటి అనేది తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అవయవము. సెకండ్, కిడ్నీ పాయింట్స్ రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. చేతి అరదిగువ భాగంలో ఈ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, మధ్య భాగం. లివర్ పాయింట్, లివర్ శరీరంలో చక్కెర నిల్వ, శక్తి మార్పిడి కొరకు సహాయపడుతూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పాయింట్, ఆహారం జీర్ణం కావడం మరియు పోషకాల శరీరానికి అందడం మెరుగుపడేందుకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఈ 4 పాయింట్స్. సుజోక్ థెరపీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుజోక్ థెరపీలో కూడా 3 రకాలు ఉంటాయి. 1 అక్యుప్రెషర్, 2 సీట్ థెరపీ, 3 మ్యాగ్నెట్ థెరపీ. ఇక్కడ మీకు ఉన్నాయి కదా, 1 మసాజ్ చేయడం, 2 సీడ్స్ థెరపీ, 3 మ్యాగ్నెట్ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం అక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మన చేతిలో, అరిచేతిలో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి. ప్యాంక్రియాస్ పాయింట్ ఏది అనేది గుర్తించాలి. ఆ ప్లేస్లో కొంచెం వ్యాజినల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ తీసుకొని అక్కడ మంచిగా మసాజ్ చేయాలి ఆ ప్లేస్లో. బాగా మసాజ్ చేసి మనం పాయింట్ గుర్తుపట్టి మసాజ్ చేసుకోవాలి. ఆ పాయింట్ ప్లేస్లో ఎక్కడైతే మనకి నొప్పిగా అనిపిస్తుందో అక్కడ మెత్తగా మనం మెల్లగా వత్తాలన్నమాట. 1-2 నిమిషాలు మీరు మంచిగా ఇక్కడ మసాజ్ చేసినట్లయితే ఈజీగా సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, లేకపోతే ఆర్గాన్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు ఇలా చేయడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సీడ్ థెరపీ. సెకండ్, సీడ్ థెరపీ. సుజోక్లో విత్తనాలను జీవశక్తి ప్రతీకంగా చెప్తూ ఉంటారనమాట. అయితే ఉపయోగించే విత్తనాలు ఏంటి అంటే మెంతులు, మిరియాలు, పెసల గింజలు. ఇక్కడ ఉన్నాయి చూడండి, మెంతులు, మిరియాలు, పెసల గింజలు, రాజ్మా. రాజ్మా కూడా మీరు చూడొచ్చు, చిక్కుడు గింజలని కూడా అంటారు. ఈ విత్తనాలను చిన్న టేపుతో అతికించి, ఈ విత్తనాలను ఇలా చిన్న టేప్కి అతికించి ఆ పాయింట్ దగ్గర మనము అప్లై చేయొచ్చు అన్నమాట. 4 గంటలు కానీ లేదా 6 గంటల వరకు ఆ పాయింట్ పైన ఆ
గింజను పెట్టి ఉంచాలన్నమాట. మనం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం సీడ్ అంటించేది స్టిక్ చేయాలన్నమాట ఇలా. ఈ చిన్న సుజో థెరపీతో అంటే ఏదైతే మనం విత్తనాన్ని స్టిక్ చేసామో ఆ ప్లేస్లో మనం మధ్యలో ఒత్తుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక విత్తనం స్టిక్ చేసాం కదా, ఇది స్టిక్ చేసిన తర్వాత మనం మధ్యలో దీనికి ప్రెజర్ ఇస్తూ ఉండాలన్నమాట. ఈ పాయింట్ని యాక్టివేట్ చేయడం కొరకు మధ్యలో నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. ఇలా 6 గంటల సేపు మనం పెట్టుకుంటే షుగర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సీడ్ థెరపీ అయిపోయింది. ఇప్పుడు మ్యాగ్నెట్ థెరపీ. మ్యాగ్నెట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, చిన్న మ్యాగ్నెట్స్ వైట్ అండ్ ఎల్లో. ఇక్కడ స్టార్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్స్తో ఎలా చేసుకోవాలి అంటే ఒకవైపు ఏమో ఎల్లో, ఒకవైపు ఏమో వైట్ కలర్ ఉంటుందన్నమాట. ఒకవైపు ఎల్లో, ఒకవైపు వైట్ కలర్. మ్యాగ్నెట్ థెరపీతో కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చిన్న సుజోక్ మ్యాగ్నెట్ను పాయింట్పై కరెక్ట్గా మనం పాయింట్ వెతికి మ్యాగ్నెట్ పెట్టుకోవడంతో దాని శక్తి ప్రవాహం సమతుల్యంగా అవుతుందని చెప్తారనమాట. సుజోక్ థెరపీ వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. రక్తంలో చక్కెర నియంత్రణ సహాయం అవుతుంది, అలసట కూడా తగ్గుతుంది, ఒత్తిడి కూడా తగ్గించవచ్చు, జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతూ ఉంటుంది, నిద్ర కూడా కరెక్ట్గా రావడం జరుగుతుంది. చేతులు కాళ్ళల్లో నిస్సత్తువ తగ్గడం అంటే కాళ్ళు చేతులు ఎక్కువగా తిమ్మిర్లు అవుతూ ఉంటాయి అన్నమాట, అవి కూడా తగ్గుతూ ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ కూడా ఈజీగా మెరుగుపడుతూ ఉంటుంది. మనం పాటించాల్సిన విషయాలు జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. డాక్టర్ ఇచ్చిన మందులు ఒక్కసారిగా ఆపకూడదు. రోజు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఎక్కువగా వాకింగ్, వ్యాయామం చేయాలి. తీయటి పదార్థాలు తగ్గించుకుంటే చాలా మంచిది. ఎక్కువ ఒత్తిడి చేయకూడదన్నమాట. అంటే టెన్షన్కి సంబంధించింది ఎక్కువగా తీసుకోకూడదు. గాయాలున్న చోట థెరపీ చేయకూడదన్నమాట. ఎక్కువగా గాయాలు ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్లో ఈ ట్రీట్మెంట్ చేయకూడదు. ముఖ్యమైన సూచన, సుజోక్ థెరపీ సహాయ చికిత్స మాత్రమే. ఇది డయాబెటీస్ని పూర్తిగా నయం చేస్తుందని శాస్త్రీయంగా కూడా ఎక్కడ నిరూపించబడలేదు. సరి అయిన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, వైద్య చికిత్సతో పాటు ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సుజోక్ ట్రీట్మెంట్ మనం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం పాయింట్ వెతుక్కున్నాం కదా, అదే పాయింట్లో మనం ఈ రాజ్మాని ఇక్కడ స్టిక్ చేస్తున్నాం చూడండి. ప్యాంక్రియాస్, జీర్ణకోశం కూడా ఇక్కడే ఇదే పాయింట్లో వస్తుంది. ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక పాయింట్. ఇప్పుడు మనం కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, జీర్ణకోశం వీటి పాయింట్స్ని మనం ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఈ 3 పాయింట్స్తో మనం షుగర్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే కంట్రోల్లో ఉంటుంది, షుగర్ పెరగకుండా. రోజు మనం ఇలా ఈ గింజల్ని పెట్టుకోవడంతో షుగర్ మన కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదం. చాలామంది తెలుగులోనే చూస్తున్నారు కాబట్టి హిందీలో కూడా కొంచెం తెలుసుకుందాము. डायबिटीज के लिए मेन पॉइंट्स,
ఇక్కడ మనం యహమహం సీడ్స్ ద్వారా ఇందులో అరిచేతిలోనే పాయింట్స్ అన్నీ ఉంటాయని తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు. అరిచేతిలోనే అన్ని పాయింట్స్ ఉన్నాయి. సుజోక్ థెరపీ ద్వారా మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే సామాన్తోనే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అరిచేతిలోనే ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. పాయింట్స్ గుర్తించి మనం చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ధన్యవాద్.